ఎస్ మందకృష్ణ మాదిగ గారు చాలా గొప్ప వ్యక్తి. బ్రాహ్మణ్స్ వర్సెస్ మాదిగ కులస్తుల మధ్య జరుగుతున్న ఒక యుద్ధం, లేదా తెలిసి చేశారో తెలియక చేశారో, తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో కూడా అర్థం కావచ్చు. సనాతన ధర్మానికి కులానికి సంబంధం లేనప్పుడు, హిందూ ధర్మంలో వివక్ష లేనప్పుడు కుల వ్యవస్థ మనకు అవసరమే లేదు కదా. కుల వ్యవస్థ ఎవరికి అవసరం లేనప్పుడు ఈ రిజర్వేషన్లు కూడా ఎందుకు? ఎత్తేయండి. మీరు అన్నమాట వాస్తవం. కుల వ్యవస్థ తీసేయండి. కుల వ్యవస్థ తీసేసినప్పుడు రిజర్వేషన్లు కూడా తీసేయొచ్చు అని ఒక మాట అనండి చాలు. మీ వెనక ప్రతి ఒక్క హిందువు, ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ ఎవరైనా సరే మీ వెనక నడుస్తారు. అందరికీ అన్ని హక్కులు కల్పిద్దాం. వాళ్ళు ఎస్టీయా, ఎస్సీయా, రెడ్డియా, కమ్మ, కాప ఎవరితో సంబంధం లేదు. మీ ఉద్యమంలోకి వేరే కులస్తుల్ని లాగి వాళ్ళంటే జయంకలేదు ఇది చేస్తే వచ్చిందా? ఆ దేవుడు ఈ కులం, ఈ దేవుడు ఆ కులం అని చెప్పి. సో ఈరోజు బీజేపీ వాళ్ళు ఒక్కరు మాట్లాడట్లేదు. మన హిందూస్ కూడా వేరే దాంట్లోకి విచ్చలవిడికి వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళ నుంచి మన దాంట్లోకి రాలేకపోతున్నారు. అంటే మరి అది ఎక్కడ ఫెయిల్ అవుతుందో మన హిందూ ధర్మాలు, సనాతన ధర్మాలు కూడా ఆలోచించుకోవాలి. అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఎస్టీ ఎస్సీ కోర్టు తీర్పిచ్చింది, బ్రాహ్మడి కాదుగా తీర్పిచ్చింది, కోర్టు తీర్పిచ్చింది. సరే అదే బానే ఉంది. సరే మనకి స్తోమత లేదు, వేద పాఠశాలలో వెళితే ఏదో మంత్రం నేర్చుకుని వస్తాడు, మన యొక్క కుటుంబం బాగుపడుతుందని చెప్పేసి తల్లిదండ్రులు ఆలోచించి వేద పాఠశాలలో వేస్తున్నారు. ఈ పురోహితంలో కూడా మేమందరం వస్తాము అంటే బ్రాహ్మడు ఎటు పోవాలి? పురోహితం చేసే బ్రాహ్మడు ఎటు పోవాలి? ఆ ధూపదీప నైవేద్యం స్కీమ్ లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ వీళ్ళందరూ కూడా పూజలు చేస్తున్నారు. ఇవాళ బ్రాహ్మణుల గురించి మాట్లాడితే మొత్తం కూడా పబ్లిసిటీ అయిపోతుంది కదా. ఈ రకంగా బ్రాహ్మడు ఏమండు, ఇప్పుడు సమ్మక్క సారికి అతిపెద్ద జాతర మన తెలంగాణలోనే అతిపెద్ద జాతర. మీ వెళ్ళిన బెల్లం దగ్గర అక్కడికి వెళ్ళిన అయ్యగారులని అక్కడ ఉన్న వాళ్ళు అయ్యగారులకి మనం గౌరవించి వాళ్ళకి బెల్లం అమ్మవారికి ఇచ్చి మనం నమస్కారం చేసుకొని వస్తాం. బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ ఎంతో మంది పురోహితం చేస్తున్నారు. రామాకండి మీరు ఎస్టీ, ఎస్సీలు అని మేమేం చెప్పట్లేదు కదా. మీ బ్రాహ్మణ కుటుంబాలకు వచ్చి చూడండి, కనీసం తిండి కూడా లేక ఉన్న బ్రాహ్మణులు ఈ రోజు ఎంతో మంది ఉన్నారు. కాపాడి ప్రయత్నం చేసింది మన జాంబవంతుడు కదా, దళితుడు కదా, మాదిగల ఆరోగ్యపరుచుడు కదా. అసలు భగవంతుడికి కులం అనేది లేదు, మనం పెట్టి మరి ఆ రకంగా చూసుకుంటే మరి మీ కులంలో ఎంతమందికి మంత్రి పదవులు వచ్చాయి? రాజకీయంగా ఎదగనియట్లా, మీరే ఎదగనియట్లా అంటే మీరు ఒక్కళ్ళే ఎదగాల? ఇది చాలా గొప్ప ఆలోచన. అందుకు నేను మందకృష్ణ మాదిగ గారిని అభినందిస్తున్నాను. వీళ్ళింట్లో గృహప్రవేశానికి, వీళ్ళింట్లో తగ్గినం పెట్టడానికి బ్రాహ్మడు ఎందుకు కావాలి? మరి ఎస్టీ, ఎస్సీ వీళ్ళందరూ కూడా పురోహితం చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ పిలిచి మీరు వీళ్ళింట్లో పురోహితానికి పిలిచి పురోహితం చేయించచ్చు కదా. హరిబాబు గారు ఎవరైతే ఉన్నారో ఖమ్మంలో, నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు వాళ్ళని ఎందుకు పిలవలేదు? మరి ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు క్రిస్టియాలిటీ పెంచడం కోసం నేను ఇవన్నీ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఏ బ్రాహ్మడైనా కులం అడగదు. పూజ మొత్తం అయిపోయిన తర్వాత సంవత్సరాలు వర్తిల్లునానా, మంచి ఆరోగ్యంగా ఉండు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో ఈరోజు మన తెలంగాణ ముచ్చట్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, గత 2 రోజుల నుంచి ఒక 2 వర్గాల మధ్య అసలు పోరు ఏ విధంగా సాగుతుందంటే మేమంటే మేము గొప్ప, మేమంటే మేము గొప్ప అని చెప్పి చాలా వరకు ఒక యుద్ధ వాతావరణం నెలకొండింది. నాకు తెలిసి కనుక ఇదే ఇట్లా కంటిన్యూ అయితే 2 వర్గాల మధ్య, 2 మతాల మధ్య, 2 కులాల మధ్య చాలా పెద్ద గొడవలు రాబోతున్నాయని అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్స్ చూస్తుంటే. సో ఉన్నట్టుండి ఈ టాపిక్ని హైలైట్ చేయడానికి కారణం ఏంటి? అసలు ఉన్నట్టుండి ఇదంతా రాజకీయ ప్లానింగా, పొలిటికల్ ప్లానింగా, లేదు అని అంటే వాళ్ళ కులాలని, వాళ్ళ మతాలని కాపాడుకోవడం జరుగుతున్న ఒక యుద్ధమా అనేది కూడా అర్థం కావట్లేదు. అది ఏ విధంగా అంటే మీరు చూసే ఉంటారు, గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధం బ్రాహ్మణ్స్ వర్సెస్ మాదిగ కులస్తుల మధ్య జరుగుతున్న ఒక యుద్ధం. దీంట్లో నేనంటే గొప్ప, మేము లేదే మీరు లేదు, మీరు లేదే మేము లేవు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా విచ్చలవిడిగా సాగుతున్నాయి. హద్దులు దాటి మరి ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకుంటున్నారు. న్యూస్ డిబేట్స్, న్యూస్లలో ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవడం, ఇదంతా కూడా జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే తిరిగి నిన్న మొన్నటి దాకా మనందరం కులాల కోసం కాకుండా మతాల కోసం కొట్టుకున్నాం. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని చెప్పి కొట్టుకున్న వాతావరణం ఇప్పుడు కులాల మధ్యలోకి వచ్చేసింది. మాదిగ కులం, మాల కులం, బ్రాహ్మణ్స్ కులం, రెడ్డి కులం అని చెప్పి కులాలు వైజ్గా డివైడ్ అయిపోయి ఇప్పుడు కులాలు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు దీనికి కారణం ఎవరు? దీని వెనకాల ఉంటుంది ఎవరు? అసలు ఏమి అర్థం కాని పరిస్థితులు ఎందుకు తెలంగాణలో ఏర్పడుతున్నాయి అనేది కూడా టోటల్గా ఈ వీడియో తెలుస్తాయి. సో రీసెంట్గా చూసుకుంటే మన మందకృష్ణ మాదిగ గారు చాలా గొప్ప వ్యక్తి. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వాళ్ళ కులం కోసం, వాళ్ళ కులంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, ఎదుర్కొంటూ వాళ్ళ కులస్తులందరికీ కూడా ఒక సపోర్ట్గా ఉంటున్న వ్యక్తి ఎవరు అని అంటే కనుక మందకృష్ణ మాదిగ గారు.
ఎస్, అందరం వీఆర్ ప్రౌడ్. ఎందుకు అంటే ఒక కమ్యూనిటీ కోసం అంతగానో ఫైట్ చేయడంలో అందరం కూడా, మీరనే కాదు, మాదిగా మాల వాళ్ళే కాకుండా మిగిలిన కులస్తులు కూడా మిమ్మల్ని చూస్తే ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో ఇలాంటి వ్యక్తి ఉండాలి ప్రతి కులానికి అండగా అని చెప్పి. బట్ కాకపోతే ఉన్నట్టుండి ఏమైందో మరి, అది ఏ మిస్గైడ్లైన్సో లేకపోతే మందకృష్ణ మాదిక్ గారి ఆలోచనలో ఏ విధంగా ఏర్పడిందో తెలియదులే కానీ, లేదా తెలిసి చేశారో తెలియక చేశారో, తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో కూడా అర్థం కావట్లేదు. సో ప్రధానంగా అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది అని అంటే, దళితులు క్రిస్టియానిటీలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది అని చెప్పి హైకోర్టు ఒక తీర్పు వచ్చింది. ఓకే, రైట్, తీర్పు ఇచ్చింది, అంతా ఓకే, ఫైట్ చేయండి, ఫైట్ చేయడం తప్పులేదు. మందకృష్ణ మాదిక్ గారు వీళ్ళ కోసం మీరు ఫైట్ చేయడంలో అసలు తప్పులేదు. బట్ కాకపోతే వేరే కులాలని, వేరే వర్గానికి సంబంధించిన వాళ్ళని ఈ ఇష్యూలోకి లాక్కొని వచ్చి ఎంతోమంది ఆరాధ్యంగా కొలిసే కొంత దేవతలకి దేవులకు కూడా మందకృష్ణ మాదిక్ గారు కులాన్ని మతాన్ని అంటగట్టారు. ఈ దేవుడు ఈ కులం, ఈ దేవుడు ఈ మతం, వీళ్ళు ఇది వాళ్ళది అని చెప్పి మతాలని హిందువులలోనే విభజించు పాలించు అనే ఒక సిస్టమ్ ఉంటుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. హిందువులలోనే కులాలని విడదీసి పాలించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అని మాకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే జాంబవంతుడు, ఆ దేవుడు ఈ దేవుడు ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా పనికొచ్చినప్పుడు, మా కులస్తులుగా వ్యవహరించినప్పుడు రామాలయంలోకి మాకెందుకు ఎలో ఉండదు అని మీరు అంటున్నారు. రామాలయంలో పూజలు చేయడానికి మాకెందుకు ఎలో ఉండదు అని మీరు అంటున్నారు. సో ఒకటి బాగా గుర్తుంచుకోండి, మందకృష్ణ మాదిక్ గారు కానీ లేదు అంటే ఇతర కులస్తులు కానీ, నేను అందరికీ చెప్తున్నా, ఒక కులాన్ని టార్గెట్ చేసి ఒక మతానికి ఫేవర్గా నేను మాట్లాడట్లేదు. సో ఇప్పటికీ స్టిల్ నౌ ఈ రోజుకి కూడా ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తి, ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి కొన్ని గుళ్ళల్లో పూజారులుగా ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్నారనే విషయం మీకు తెలియదా? మీరు మర్చిపోయారా? లేదంటే తెలిసి తెలవనట్టు యాక్టింగ్ చేస్తున్నారా? మీకు తెలియదా? చాట్ జీపీటీ, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాట్ జీపీటీని అడగండి. ఒకసారి నేను కూడా ఓపెన్ చేస్తా. ఇప్పుడు చాట్ జీపీటీలో ఓపెన్ చేసి మీకు కావాల్సిన కంటెంట్ కొడితే ఏ గుళ్ళో ఏ కులస్తులు పూజలు చేస్తున్నారో టోటల్గా తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, చాట్ జీపీటీ ఎగ్జాంపుల్గా విచ్ టెంపుల్స్ ఆర్ డూయింగ్ పూజాస్ ఇన్ నాన్ బ్రాహ్మిన్స్, ఐ వాంట్ తెలుగు టెక్స్ట్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్. చాట్ జీపీటీ ఇచ్చిన మ్యాటర్ చూస్తే అగ్రవర్ణాల వారే కాకుండా అర్హత ఉన్న అన్ని కులాల వారు పూజారులుగా వ్యవహరిస్తున్న దేవాలయాలు తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశవ్యాప్తంగా అనేక ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారం కింద ఇవ్వబడింది. బ్రాహ్మణేతర పూజారులు ఉన్న దేవాలయాలు అంటే బ్రాహ్మణ్స్ కాకుండా ఇతర కులస్తులు ఉన్న దేవాలయాలు, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఏ కులస్తులైనా సరే, కోయ కానివ్వండి, ఎవరైనా సరే పూజలు చేస్తున్న లిస్ట్ ఇది. గ్రామ దేవతల ఆలయాలు, తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ గ్రామ దేవతల ఆలయాల్లో గంగమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, కట్టమైసం వంటి బ్రాహ్మణేతర కులాలకు చెందిన వారు వంశపారపర్యంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ పాయింట్. ముఖ్యమైనవి బాల్కంపేట ఎల్లమ్మ. బాల్కంపేట ఎల్లమ్మ అంటేనే మోస్ట్ ఫేమస్ టెంపుల్. అలాంటి టెంపుల్లో కూడా కనకదుర్గమ్మ ఉత్సవాల్లో పాల్గొనే కొన్ని ప్రత్యేక పూజలు, పోతరాజులు వీరు దేవతలకు సోదరులుగా భావించబడతారు మరియు ఉత్సవాల్లో కీలక పాత్ర వహిస్తారు. ఇదంతా కాదు, ఇవన్నీ లోకల్ దేవుళ్ళు, లోకల్ దేవతలు, స్థానిక గ్రామ దేవతలు అనుకుందాం. మన తెలంగాణ, ఆంధ్ర అన్ని ఓవరాల్ కూడా చూసుకునే తిరుపతి తిరుమల దేవస్థానంలో చూసుకుందాం. టీటీడీ దళిత గోవిందం మరియు ఇతర కార్యక్రమాల ద్వారా ఎస్సీ, ఎస్టీ మరియు వెనుకబడిన తరగతుల వారికి అర్చకత్వంలో శిక్షణ ఇచ్చి వందలాది మందికి పూజలుగా నియమించింది. సో ఇక్కడ అదే కదా జరిగేది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళని కూడా పూజారుల కింద ట్రైనింగ్ ఇస్తుంది కదా. మరి ఎందుకు ఈరోజు మీరు ఈ పాయింట్ని హైలైట్ చేస్తున్నారు? ఎందుకు మీరు ఈ పాయింట్ని హైలైట్ చేసి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు బ్రాహ్మణ్స్ని? సో తమిళనాడు ప్రభుత్వం చట్టబద్ధంగా అన్ని కులాల వారు పూజారులు అవ్వవచ్చు అనే నిబంధన తెచ్చింది. దీని ద్వారా అనేక ప్రాచీన ఆలయాలు శిక్షణ పొందిన బ్రాహ్మణేతరులు అర్చకులుగా పనిచేస్తున్నారు. ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ ఇంకా ఉన్నాయి. కేరళలో ఆలయాలు. కేరళలో సామాజిక సంస్కర్త శ్రీ నారాయణ గురు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన స్వయంగా శివలింగ ప్రతిష్ఠ చేసి బ్రాహ్మణేతరులకు పూజా విధుల్లో శిక్షణ ఇచ్చారు. సో చూడండి, ఒక్కటి కాదు, రెండు కాదు, టోటల్ ఓవరాల్గా తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, ఓవరాల్గా ఇండియా వైడ్ కూడా ఉత్త బ్రాహ్మణ్సే కాకుండా వేరే కులస్తులు కూడా చేస్తున్నారు. మరి దీన్ని మీరు ఎందుకు హైలైట్ చేయలేదు? ఇప్పుడు ఏమి తెలవనట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? బీహార్లో, అదే కర్ణాటకలో ముఖ్యంగా ఒక బ్రాహ్మణేతర కులస్తులు కానీ, బ్రాహ్మణ్స్ కానీ ముఖ్యంగా విధి విధానాలు, పూజారి అర్చకత్వం వహించాలి అంటే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. శిక్షణ, అర్చకత్వం చేపట్టాలంటే అగమ శాస్త్రం తెలిసి ఉండాలి. అది ఏ కులస్తులైనా సరే, ఏ మతస్థులైనా సరే, అర్చకత్వం వహించాలంటే అగమ శాస్త్రం
చాలా శాస్త్రాల్లో పూజారులకి కొన్ని అగమ శాస్త్రం అని చెప్పి కొన్ని శాస్త్రాలు ఉంటాయి. ఈ శాస్త్రాల మీద ఒక పట్టు అవగాహన ఉండాలి. ఇది రావాలి అని అంటే చిన్నప్పటి నుంచి వేద పాఠశాలలో ట్రైనింగ్ తీసుకోవాలి. వేద పాఠశాలలో ట్రైనింగ్ తీసుకొని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పురోహితత్వాన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి. సో సర్టిఫికేట్ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాల శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాయి. సో క్లోజ్. ఇక్కడ నిధులు కేటాయించి శిక్షణ ఇవ్వడానికి క్లాసెస్ ఇచ్చేసి ఇవన్నీ చేస్తున్నాయి. ఇక్కడ బ్రాహ్మణ్స్ ఒకవైపు మాట్లాడుతుంది ఏంటంటే, మేము ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎగ్జాంపుల్ ఒక క్రిస్టియన్ హిందువులోకి వచ్చాడు, హిందుత్వంలోకి వచ్చాడు. ఎస్సీయా ఎస్టీయా కమ్యూనిటీ నుంచి ఒక క్రిస్టియన్ హిందువులోకి వచ్చారు అనుకోండి. క్రిస్టియన్ ఇన్ని రోజులు క్రిస్టియానిటీలో ఉన్న వ్యక్తి ఈరోజు హిందూ దేవుళ్ళని ఎట్లా పూజిస్తారు, ఆ పూజ విధానాలు ఎట్లా తెలుసు, వచ్చి మా కమ్యూనిటీని ఎక్కడ డ్యామేజ్ చేస్తాయో, మా కమ్యూనిటీలో ఎక్కడ మా కమ్యూనిటీని, మా హిందుత్వాన్ని, మా సనాతన ధర్మాన్ని ఎక్కడ డ్యామేజ్ చేస్తాయా అని ఒక భయంతో పంతులు కానీ లేకపోతే బ్రాహ్మణ్స్ కానీ ఈ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? బ్రాహ్మణ్స్ లాగానే ఉండాలి, బ్రాహ్మణ్స్ లోనే పూజలు చేయాలి, యాక్సెప్టెడ్. ఇప్పుడు ఈ కండిషన్స్ అన్నిటికీ వాళ్ళు యాక్సెప్టెడ్. ఇప్పుడు సో మందకృష్ణ మాదిక్ గారు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో, హిందువులలో కులభావాలు లేనప్పుడు, ఎవరిలో కులభావాలు లేనప్పుడు మరి కుల వ్యవస్థ ఎందుకు, కుల వ్యవస్థను క్యాన్సిల్ చేసేవచ్చు కదా అన్నారు. ఇందాం ఆ మాట కూడా ఒకసారి. అమ్మకు పాలు పోతే కాటేయకుండా ఉంటుందా అంటే, సనాతన ధర్మంలో కులం లేదనే వాళ్ళు ఉన్నారు, సంతోషమే. హిందూ ధర్మంలో వివక్ష లేదని అంటారు, సంతోషమే. సనాతన ధర్మానికి కులానికి సంబంధం లేనప్పుడు, హిందూ ధర్మంలో వివక్ష లేనప్పుడు కుల వ్యవస్థ మనకు అవసరమే లేదు కదా. అంబేద్కర్ ఎస్, కుల వ్యవస్థ అవసరం లేదు, మీరు అన్నట్టు బరాబర్ నేను ఏకీభవిస్తా. కుల వ్యవస్థ ఎవరికి అవసరం లేదు. కుల వ్యవస్థ ఎవరికి అవసరం లేనప్పుడు ఈ రిజర్వేషన్లు కూడా ఎందుకు ఎత్తేయండి, ఈ రిజర్వేషన్ లేకుండా కూడా వదిలేసేయండి. అప్పుడు చదువుకున్నోడికే మొత్తం, చదువు ఉన్నోడికి, చదువు మీద అవగాహన ఉన్నోడికే ఉద్యోగాలు, చదువు మీద కష్టపడి మార్కులు సాధించినోడికే అన్ని లాభాలు వస్తాయి. సో ఇంకా హ్యాపీ కదా. ఈ రిజర్వేషన్ల గోల ఇదంతా ఉండదు. మాకు ఎలక్షన్స్ టైంలో ఇంత రిజర్వేషన్ కావాలి, మాకు ఈ ఉద్యోగాలు ఇంత రిజర్వేషన్ కావాలి, మాకు రిజర్వేషన్ దెబ్బతినేసి మాకు రిజర్వేషన్లో ఉద్యోగాలు రావట్లేదని విద్యార్థులు చనిపోవడం, ఇదంతా ఎందుకు? మీరు అన్నమాట వాస్తవం. కుల వ్యవస్థ తీసేయండి, కుల వ్యవస్థ తీసేసినప్పుడు రిజర్వేషన్లు కూడా తీసేయొచ్చు అని ఒక మాట అనండి చాలు. మీ వెనక ప్రతి ఒక్క హిందువు, ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ ఎవరైనా సరే మీ వెనక నడుస్తారు. మరెందుకు ఈ స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోతారు? రిజర్వేషన్ క్యాన్సిల్ చేసేద్దాం, అందరికీ అన్ని హోదాలు కల్పిద్దాం, అందరికీ అన్ని హక్కులు కల్పిద్దాం. వాళ్ళు ఎస్టీయా, ఎస్సీయా, రెడ్డియా, కమ్మ, కాప ఎవరితో సంబంధం లే, అందరినీ ఈక్వల్గా చూద్దాం. మనకు కావాల్సింది కూడా అదే, ఆల్ ఆర్ ఈక్వల్ అనే స్లోగన్తో ముందుకెళ్దాం. ఎందుకు ఈ రిజర్వేషన్లో రాంది మీకు కులాల్లో ఎందుకు వచ్చింది? కుల వ్యవస్థ క్యాన్సిల్ చేద్దాం అన్నప్పుడు హ్యాపీ, కుల వ్యవస్థ తీసేస్తే ఈ గోళ కూడా ఉండదు కదా. సో మందకృష్ణ మాదిక్ గారు మీరు కొన్ని పాయింట్స్, వాల్యుబుల్ పాయింట్స్ మాట్లాడారు. బట్ మీ ఉద్యమంలోకి వేరే కులస్తుల్ని లాగి వాళ్ళు అట్లా చేయగలేదు, మీరు చేస్తే వచ్చిందా? ఆ దేవుడు ఈ కులం, ఈ దేవుడు ఆ కులం అని చెప్పి హిందూ దేవుళ్ళలోనే కులాలు రెచ్చగొట్టేసి మళ్ళీ కులాలను విభజించినట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. మీలాంటి గొప్ప వ్యక్తి నోట్ల నుంచి ఇలాంటి మాటలు రావడం అనేది చాలా బాధాకరం. సో ఈరోజు బీజేపీ వాళ్ళు ఒక్కరు మాట్లాడట్లే. సనాతన ధర్మం ఏ స్టేజ్లో ఉంది, వేరే సంఘాలు ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది కూడా మీరు విడమర్చి చెప్పారు. వాస్తవం అది. సనాతన ధర్మం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, వేరే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అంటే, వేరే వాళ్ళు చేసిన ప్రచారాలు సనాతన ధర్మం చేయలేకపోతుంది, వేరే వాళ్ళు ఇచ్చిన టెంప్టింగ్ ఆఫర్లు సనాతన ధర్మం ఇవ్వలేకపోతుంది. మరి ఏం చేద్దాం? అది మన దౌర్భాగ్యం. మన హిందూస్ కూడా వేరే దాంట్లోకి విచ్చలవిడికి వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళ నుంచి మన దాంట్లోకి రాలేకపోతున్నారు అంటే మరి అది ఎక్కడ ఫెయిల్ అవుతుందో మన హిందూ ధర్మాలు, సనాతన ధర్మాలు కూడా ఆలోచించుకోవాలి. బట్ నేను ఇక్కడ ఏ కులాన్ని తక్కువ చేసి మాట్లాడట్లే, ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడట్లే, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి నేను మాట్లాడుతున్నా. సో ఇదంతా చూసుకుంటే కనుక ప్రజెంట్ చాలా హోరాహోరీగా నడుస్తున్న ఈ బ్రాహ్మణ్స్ వర్సెస్ మాల కులస్తుల మధ్య జరుగుతున్న ఇష్యూ గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి ఖమ్మం పట్టణ ప్రముఖ పురోహితుడు దిలీప్ శర్మ గారు ఈరోజు మన స్టూడియోలోకి వచ్చారు. దిలీప్ శర్మ గారు ఒక్కసారి రండి. సో దిలీప్ శర్మ గారు బాగున్నారా? బాగున్నాను. సో దిలీప్ శర్మ గారు బాగున్నారా? బాగున్నా.
సో మొత్తానికైతే తెలంగాణలో ఒక హోరాహోరీగా నడుస్తుంది బ్రాహ్మణ్స్ వర్సెస్ మాదిగ మాల అని చెప్పి. ఈ ఇష్యూ గురించి మీరు చూసారా ఇంతకుముందు వీడియోస్ కానీ క్లిప్స్ కానీ? క్లిప్స్ చూసాం. టోటల్ గా దీని గురించి ఓపెన్ గా మాట్లాడతారు కదా? ఓపెన్ గా మాట్లాడతారు. సో ఈ ఇష్యూ గురించి మెయిన్లీ ప్రధానంగా ఇలా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ పూజలు ఉన్నా కానీ మా సంఘం కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏది కాదు అని చెప్పి ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు. సో మందకృష్ణ మాదిగ గారు రీసెంట్ గా ఒక ఇష్యూ మాట్లాడారు. బ్రాహ్మణ్స్ అందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడారు. దాని గురించి మీరేం మాట్లాడతారు? బ్రాహ్మిన్స్ అందరినీ కూడా కించపరుస్తూ గత వారం రోజుల నుంచి డిస్కషన్ టీవీల్లో వాటిల్లో జరుగుతుందండి. వారి ప్రధాన ఏమంటున్నారంటే ఈ బ్రాహ్మణుల వల్లే కులాలు ఏర్పడ్డాయి, వీటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అలాగే ఎస్టీ ఎస్సీ ఓసీ బీసీలు అందరూ కూడా పురోహితాలకి రావాలి అని కూడా అందరికీ చెప్తున్నారు. మీరెందుకు తక్కువ, మీరెందుకు పురోహితం చేయకూడదు అని వాటి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఎస్టీ ఎస్సీ అంటే ఎస్టీ ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్లు క్రిస్టియన్ మతంలో వెళ్తే రిజర్వేషన్లు ఉండవు అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మరి అక్కడి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి బ్రాహ్మడు ఎందుకు వచ్చాడు దాంట్లోకి? అది బ్రాహ్మడు ఎందుకు వచ్చాడు? కోర్టు తీర్పిచ్చింది, బ్రాహ్మడు కాదుగా తీర్పిచ్చింది, కోర్టు తీర్పిచ్చింది. సరే అదే బానే ఉంది. అగ్ర కులస్తులు మమ్మల్ని తొక్కేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు దాకా మీరు 70 సంవత్సరాల నుంచి మీరు చూసుకుంటే, అంటే మీరు చెప్పినట్టు చూసుకుంటే ఒక్కొక్క ఎస్టీ ఎస్సీ ఈ విధంగా రిజర్వేషన్ల ద్వారా ఒక్కొక్క ఇంట్లో 4 జాబులు ఉంటున్నాయండి ఈ రోజు. అదే ఒక బ్రాహ్మడి ఇంట్లో చదువు లేకుండా, అంటే ఒక బ్రాహ్మడు చదవాలి అంటే కొన్ని లక్షలు డబ్బులు పెట్టాలి. ఫస్ట్ క్లాస్ నుంచి బీటెక్ దాకా చదవాలి అంటే ఆ స్తోమత లేని వాళ్ళు వేద పాఠశాలలో చదివిస్తున్నారు. సరే మనకి స్తోమత లేదు, వేద పాఠశాలలో వెళితే ఏదో మంత్రం నేర్చుకుని వస్తాడు, మన యొక్క కుటుంబం బాగుపడుతుందని చెప్పేసి తల్లిదండ్రులు ఆలోచించి వేద పాఠశాలలో వేస్తున్నారు. ఆ వేద పాఠశాల నుంచి వచ్చిన తర్వాత కూడా మనం ఇవన్నీ పురోహితం చేస్తే ఈ పురోహితంలో కూడా మేమందరం వస్తాము అంటే బ్రాహ్మడు ఎటు పోవాలి? పురోహితం చేసే బ్రాహ్మడు ఎటు పోవాలి? సో అయితే ఇప్పుడు మన మందకృష్ణ మాదిగ గారు ఒక మాట అన్నారు, ఎస్సీ ఎస్టీలు కూడా పూజలు చేయాలి, మాకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి. అసలు ఇంతకు ముందు వేరే దేవాలయాలు ఎస్సీ ఎస్టీలు ఎవరు పూజలు చేసిన క్యాండిడేట్స్ లేరా? ఉన్నారండి, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. గత 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ధూపదీప నైవేద్యం స్కీమ్ అని ఉందండి. ఆ ధూపదీప నైవేద్యం స్కీమ్ లో ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ వీళ్ళందరూ కూడా పూజలు చేస్తున్నారు. ప్రభుత్వమే నెలకి 10,000 రూపాయలు ఆ యొక్క చేసే ఎవరైతే పూజారి ఉంటారో వాళ్ళ అకౌంట్ లో ఆల్రెడీ ఇదంతా నడుస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా వేరే వాళ్ళను పూజారులుగా పనిచేస్తున్నా గానీ ఈ రోజు ఎందుకు మందకృష్ణ మాదిగ గారి టాపిక్ తీసుకురావడం కుదిరింది? ఎందుకు అంటే మనకి మరి మందకృష్ణ మాదిగ గారు మరి కొంచెం తక్కువ అవుతున్నారేమో రాజకీయాల్లో. బ్రాహ్మణుల గురించి మాట్లాడితే మొత్తం కూడా పబ్లిసిటీ అయిపోతుంది కదా. ఈ రకంగా బ్రాహ్మడు ఏమండు ఏదైనా కానీ మనకెందుకులే అని ఉంటారులే అని చెప్పేసి ఈ మధ్య అందరూ వాళ్ళ ముందు ఆలోచించండి. మీరు మాట్లాడేటప్పుడు మన వాళ్ళు పూజ చేస్తున్నారా చేయించట్లేదా? తెలంగాణలో ఇంకా ఆంధ్రాలో సంథింగ్ గుడి, మన అమ్మవారి గుడి పెనగంచి పూల్లో చూసుకుంటే అక్కడ బీసీ వాళ్ళే పురోహితం చేస్తున్నారు. ఇప్పుడు సమ్మక్క సారికి అతిపెద్ద జాతర, మన తెలంగాణలోనే అతిపెద్ద జాతర. మీ వెళ్ళిన బెల్లం దగ్గర అక్కడికి వెళ్ళిన అయ్యగారులని అక్కడున్న వాళ్ళు అయ్యగారులని మనం గౌరవించి వాళ్ళకి బెల్లం అమ్మవారికి ఇచ్చి మనం నమస్కారం చేసుకొని వస్తాం. అక్కడ బ్రాహ్మణులు కాదు కదా, అక్కడ కూడా బ్రాహ్మణులు కాదు. ఖమ్మంలో కూడా ఎంతో మంది ఈ యొక్క శివాలయాల్లో కానీ ఆ యొక్క అమ్మవారి గుళ్ళల్లో కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ ఎంతో మంది పురోహితం చేస్తున్నారు. మేము వాళ్ళని మీరు పురోహితానికి వచ్చారు, మీరు రామాకండి, మీరు ఎస్టీ ఎస్సీలు అని మేమేం చెప్పట్లేదు కదా. మేము కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు ఒక మాట అన్నారు, హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో కులాలు లేవు, అందరూ మాకు సమానం అని అంటున్నప్పుడు మరి కుల వ్యవస్థ ఎందుకు? కుల వ్యవస్థను క్యాన్సిల్ చేయొచ్చుగా అని చెప్పి. అది కూడా వాస్తవమే అండి. ఎందుకు అంటే ఈ రోజు ఒక ఓసీలో ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చదివించి ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి ఉద్యోగం రావాలి అంటే 98% వాళ్ళకు ఉండాలి. అవును. అదే కనుక ఒక ఎస్టీ ఎస్సీ వాళ్ళు కనుక ఒక ఉద్యోగం రాసి 45-50% ఉన్న వారికి జాబ్ వచ్చేస్తుంది. మరి పరిస్థితి ఏంటి? వాళ్ళు పురోహితంలోకి వస్తున్నారు. శర్మ అని మరి వాళ్ళకి యాడ్ అవుతుంది కదా, దిలీప్ శర్మ, గౌతమ్ శర్మ, పవన్ శర్మ అని యాడ్ అవుతుంది. అటు ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లు వాళ్ళు అనుభవిస్తున్నారు, ఇటు వీళ్ళు కూడా ఈ పురోహితం కూడా చేసుకుంటున్నారు. మీరు మొన్న నేను విన్నాను యూట్యూబ్ లో, అంటే టీవీలో మాట్లాడినప్పుడు ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఇంకా సైకిల్ మీద ఇంకా పోయి వాళ్ళని అనేకంగా మీరు చూస్తున్నారు అని అంటున్నారు. కానీ మీరు ఒక్కసారి బ్రాహ్మణులు ఎలా ఉన్నారో చూడండి.
మీ బ్రాహ్మణ కుటుంబాలకు వచ్చి చూడండి, కనీసం తిండి కూడా లేక ఉన్న బ్రాహ్మలు ఈ రోజు ఎంతో మంది ఉన్నారు. Yes. చదవలేక బీటెక్లు చదివి ఉద్యోగాలు లేక పురోహితానికి వస్తున్నారు. నెలకి కనీసం వాళ్ళకి 10,000 రూపాయలు రావు. వాళ్ళ పరిస్థితి దీనంగా ఉంది. మరి మీరు వారి గురించి ఎందుకు మాట్లాడచ్చు? సో అయితే ఇంకో వీడియో మీకు చూపెడతా, దీని గురించి మీరు మాట్లాడాలి. రాముడు యుద్ధం చేసే సమయానికి సీత చాలా కనుగొనలాగా ప్రోత్సహించింది, తెలుసుకున్నది, వీళ్ళని కాపాడి ప్రయత్నం చేసింది. మన జాంబవంతుడు కదా, దళితుడు కదా, మాదిగల ఆరాధ్య పురుషుడు కదా ఈ దళితులకు లేని పూజారి వాళ్ళకి ఎట్లా వచ్చింది? యుద్ధంలో గెలిపించింది మేము కదా, మా ఆదివాసులు కదా. రాముడు గురించి దేశానికి ప్రపంచానికి తెలిపేటట్టు చేసింది మా వాల్మీకి కదా. వాల్మీకిని బ్రాహ్మణులను ఒప్పుకోమనండి, జాంబవంతుడు మావాడని ఒప్పుకోమనండి, ఆంజనేయుడు మావాడే అని ఒప్పుకోమనండి. వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఎవరు మరి? ఆంజనేయ వారసత్వం వానరులు అవుతాను గిరిజనులు, జాంబవంతుడు అయితే దళితుడు మాదిగా, వాల్మీకి పోయా. మరి మాకు లేని స్వేచ్ఛ రామ మందిరాల్లో, మాకు లేని హక్కు రామ మందిరాల్లో. మేము పూజారులు కానప్పుడు యుద్ధం చేయడానికి మాత్రం మేము ఉపయోగపడాలా? యుద్ధం చేయడానికి ఉపయోగపడాలా? సావు బతుకులు ఉన్న వాళ్ళని కాపాడడానికి ఉపయోగపడాలా? యుద్ధంలో గెలిపించడానికి ఉపయోగపడాలా? చరిత్ర రాయడానికి ఉపయోగపడాలా? కానీ రామ మందిరాల్లో పూజారులు చేయడానికి ఉపయోగపడమా? దీని గురించి మీరేమంటారు? అసలు భగవంతుడికి కులం అనేది లేదండి, మనం పెట్టుకుంది. ఓకే, భగవంతుడికి రాముడు మా కులం అంటే రాజు కాబట్టి మా కులమే, లేకపోతే ఇది కాబట్టి మన కులమే అని మనం పెట్టుకుంది. భగవంతుడికి కులం లేదు. మరి ఆ విధంగా వస్తే మీరన్నట్టు ప్రకారంగా ఎస్టీ ఎస్సీ వాళ్ళు కూడా పురోహితం చేస్తున్నారు, రామాలయానికి వెళ్తున్నారు, అమ్మవారి గుడికి వెళ్తున్నారు. మరి మీరు మాట్లాడిన విధంగా మరి చూసుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారు, అటు ఆంధ్రాలో చంద్రబాబు గారు సీఎం ఉన్నారు. మరి మీ కులస్తులకు మీరు ఎందుకు చెప్పట్లేదు? మీరు అట్లా ఆ రకంగా చూసుకుంటే మరి మీ కులంలో ఎంతమందికి మంత్రి పదవులు వచ్చాయి? ఓకే, అది మాట్లాడాలి కదా. మీరు అన్న పాయింట్ ఏంటంటే రాజకీయంగా మాట్లాడట్లేదు, బ్రాహ్మణులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు మీ కులస్తుల్ని రాజకీయంగా ఎదగనియట్ల, మీరే ఎదగనియట్ల. అంటే మీరు ఒక్కళ్ళే ఎదగాల రాజకీయంలో, వేరే వాళ్ళు ఎదగకూడదా? మరి మీరు ఎందుకు చెప్పట్లే? ఈ తెలంగాణలో మీకు ఎస్టీ ఎస్సీ మంత్రులు ఎన్ని మంత్రులు ఉన్నాయి? ఆంధ్రాలో ఎస్టీ ఎస్సీ మంత్రులు మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు దాని గురించి? అంటే బ్రాహ్మడు ఏమండు కదా, బ్రాహ్మడు ఏం మాట్లాడు కాబట్టి మనం బ్రాహ్మడి మీద ఒక ద్వేషణ మనం చేస్తే ఎవ్వరు కూడా ఏం మాట్లాడు మనం హైలైట్ అయ్యి బ్రాహ్మణుడు ఏమీ మాట్లాడలేడు అనే స్థితి ఎవరు తీసుకొచ్చారు? మీలో మీరు కాదా? అది వాస్తవం అండి. ఇప్పుడు ఇది జరిగి దగ్గరగా ఒక 2 వారాల నుంచి ఇది జరుగుతుంది. మాలో కొంతమంది ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, వెనకాల మనకెందుకులే అనే వాళ్ళు కూడా మా బ్రాహ్మణుల్లో చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే మీ బ్రాహ్మణ సమాజానికి కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి, ఖమ్మంలో ప్రముఖ వ్యక్తి, న్యాయవాది కూడా, మందకృష్ణ మాదిగ గారు తెలుసు అయితే మీకు? హరిబాబు గారు ఖమ్మంలో ఉంటారు. ఓకే, ఈ మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణులే పురోహితులుగా ఉండాలా, వారే పూజారులుగా ఉండాలా, ఇతరులు ఎందుకు ఉండకూడదు అని వ్యాఖ్యానించారు. ఇది చాలా గొప్ప ఆలోచన. అందుకు నేను మందకృష్ణ మాదిగ గారిని అభినందిస్తున్నాను. సో ఇప్పుడు ఈశ్వర్ గారు, ఎవరైతే హరిబాబు గారు ఉన్నారో, బ్రాహ్మణ కులానికి సంబంధించిన బ్రాహ్మడే అండి. మరి సో మీ కులానికి సంబంధించిన వ్యక్తి, మీ బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన వ్యక్తే దీనికి మద్దతు పలుకుతున్నారు. దీన్ని ఏమంటారు? మరి ఈయన పబ్లిసిటీ కోసం ఇట్లన్నీ స్టెంట్స్ చేస్తున్నారండి. ఎందుకు అంటే ఒకనొక సందర్భంలో వీళ్ళింటి గృహప్రవేశానికి మరి ఇన్ని చెప్పాడు. అంటే ఎస్టీ ఎస్సీ బీసీలందరూ కూడా పురోహితంకి రావాలి, మందకృష్ణ మాదిగ గారు చాలా గొప్పవారు, వారు చెప్పింది జరగాలండి అని మీరు వారికి సపోర్ట్ చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరి అలా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళింట్లో గృహప్రవేశానికి, వీళ్ళింట్లో తద్దినం పెట్టడానికి బ్రాహ్మడు ఎందుకు కావాలి? మరి ఎస్టీ ఎస్సీ వీళ్ళందరూ కూడా పురోహితం చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ పిలిచి మీరు వీళ్ళింట్లో పురోహితానికి పిలిచి పురోహితం చేయించవచ్చు కదా. మరి వీరెందుకు మాట్లాడుతున్నారు? మరి ఇన్ని రోజులు బ్రాహ్మణ కుటుంబాలు ఎన్నో అనుభవిస్తున్నాయి. అంటే ఒక వృత్తి నేర్చుకోవాలంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని వదిలి 7 సంవత్సరాల్లో ఉపనయనం అయ్యి అబ్బాయి వచ్చేసరికి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల తర్వాత ఈ పూజలన్నీ నేర్చుకొని మళ్ళీ ఇందులో ఇదొకటి ఉంది, పూజా కార్యక్రమాలన్నీ చేసేవాడికి అమ్మాయిని వరిగట్లేదు, అదొకటి ఉంది. మరి పురోహితుడికి బ్రాహ్మడు అనేసరికి పంచ కట్టుకుంటాడే, పిలక పెట్టుకుంటాడే, గుండు చేయించుకుంటాడే. మరి పక్కన అమ్మాయి వాళ్ళకు కూడా ఇప్పుడు అంతా చదువుకున్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళు కూడా పురోహితులకు ఎవరు ఇవ్వట్లేదు. మరి ఇంతలో మరి వీరు ఈ లెక్క ప్రకారంగా మరి వీళ్ళ ఇంట్లో ఎస్టీ ఎస్సీ వాళ్ళు పురోహితం చేయించవచ్చు కదా. మరి ఈ లెక్కగా మీరు మాట్లాడేది, మీరు పిలవండి, మీరు ఆ విధంగా మీ ఇంట్లో పిలవండి. రేపు ఆశీర్వచనానికి వాళ్ళందరినీ పిలిచి వీరికి ఆశీర్వచనం చేయమని చెప్పండి. హరిబాబు గారు ఎవరైతే ఉన్నారో ఖమ్మంలో, మీ సూటిగా మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు వాళ్ళని ఎందుకు పిలవలేదు? మరి మీ ఇంట్లో తద్దినానికి మీ ఇంటి బ్రాహ్మణ్ని ఎందుకు పిలుస్తున్నారు?
ఓకే. మరి మీరు పిలవచ్చు కదా. అంటే మీకు బ్రాహ్మణులు అంటే అంత చులకన. అంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు ఖమ్మంలో. మీరు కష్టపడితే గానీ మాకు డబ్బులు రావు. మీరు ఉన్నత స్థానంలో ఉండి అక్కడ కూర్చొని ఎన్నైనా మాట్లాడచ్చు. హరిబాబు గారు, ఇప్పుడు ఒక బ్రాహ్మడు కష్టపడాలి అంటే, వేదం నేర్చుకోవాలంటే తల్లిదండ్రుల్ని 7 సంవత్సరాలు వదిలిపెట్టి వేదం నేర్చుకొని 10 సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు. మీలాగా ఇంట్లో కూర్చొని పిల్లలకి యూట్యూబ్లు చూపించుకుంటా చదివించుకుంటా ఫాదర్లో చదివించుకుంటా అది బ్రాహ్మణులకు ఉండదు. మరి మీరు ఆ విధంగా చెప్పేసరికి మీ ఇంట్లో కూడా పురోహితుల్ని మార్చండి. ఎస్టీ ఎస్సీ బీసీలు కూడా పురోహితం చేస్తున్నారు. నేను చూపిస్తా, ఖమ్మంలో చాలా మంది ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే బ్రాహ్మణ్స్ మీద ఎవరు టార్గెట్ చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, రీసెంట్ గా తుంగతుర్తి ఎమ్మెల్యే ఆశీర్వాదనం చేస్తుంటే సంథింగ్ ఆయన తిట్టిండో, బూతులు మాట్లాడిండో, ఇదన్నాడో అదన్నాడో ఎవరికి తెలుసు వాడు అన్న మాట అని చెప్పి అట్లా అంటాం. ఇప్పుడు అది కరెక్ట్ గా 1-2 వారాలు కాకముందే ఇప్పుడు ఇది జరగడం, ఇదంతా చూస్తుంటే బ్రాహ్మణ్స్ మీద ఎవరైనా టార్గెట్ చేసినట్టుందా? అంటే నేను అనుకుంటున్నా బ్రాహ్మణ్స్ మీద టార్గెట్ చేయడం కంటే అండి, ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లు క్రిస్టియాలిటీ పెంచడం కోసం నేను ఇవన్నీ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. క్రిస్టియాలిటీని ఎందుకు అంటే ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లు క్రిస్టియాలిటీకి వెళ్తే లేదు అని కోర్టు తీర్పిచ్చింది. అది చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి అంటే, ఒక బ్రాహ్మణ్ణి అంటే బ్రాహ్మడు ఎవరైనా మంచి కోరుతాడు. ఎవరు బ్రాహ్మణ దగ్గరికి ఎవరు వచ్చినా గానీ మీరు బాగుండాలి అది బ్రాహ్మడు మంచి కోరుతాడు. అలాంటి బ్రాహ్మడు 4 మాటలు హిందుత్వం గురించి చెప్తున్నాడు కాబట్టి బ్రాహ్మణ్ణి దెబ్బతీస్తే మొత్తం కూడా ఈ యొక్క క్రిస్టియాలిటీలో కూడా చేరుతారని కూడా ఉంది. మీరు అన్నట్టు ఇప్పటి వరకు కూడా అందరూ ఏమనుకుంటారు అంటే బ్రాహ్మణ్ వర్సెస్ మాదిగా మాల అనుకుంటున్నారు. మీరన్న వర్షన్ చూస్తే కనుక ఇప్పుడు సనాతన ధర్మం వర్సెస్ క్రిస్టియానిటీ, అది వాస్తవం ఇది వాస్తవం. అది సనాతన ధర్మం టు క్రిస్టియానిటీ అండి. ఎందుకంటే మీరు మాట్లాడే దాంట్లో ప్రతి ఒక్కటి తప్పే అండి. ఎందుకు అంటే ఎస్టీ ఎస్సీ బీసీలు పురోహితానికి రావాలంటున్నారు, ఎప్పుడో వచ్చారు. వీళ్ళు అంటున్నారు ఒక పురోహితుడు అని. అసలు పురోహితుడు ఇంటికి రాని, మీరు పురోహితుడు ఇంట్లో ఏమున్నాయో మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఒక సమాజంలో ఒక మంచి పేరున్న వ్యక్తి ఇవేమి తెలవకుండానే మాట్లాడుతానంటారా? వాస్తవానికి మరి మందకృష్ణ మాదిక్ గారు పద్మశ్రీ గ్రహీత తీసుకున్నారు అంటే వారు తీసుకున్నారు, ఏ విధంగా మాట్లాడాలి అనేది మరి వాళ్ళకి ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే ఈ మధ్య వీరు కొంచెం టీవీలో కూడా రావట్లేదు. లేదు నేను కనిపించాలి చెయ్యాలి అని, బ్రాహ్మణ్ అంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం వీరే కనబడుతున్నారు కదా, 2 వారాల నుంచి మీరే కనబడుతున్నారు, చేస్తున్నారు. అది మీరు ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. సో ఇప్పుడు ఇదంతా చూసుకుంటే గనక రానున్న రోజుల్లో బ్రాహ్మణ్స్ ఒక పూజకు పిలిచినా గానీ నీదే క్యాస్ట్ కనుక్కొని మరి పూజలు చేయించుకునే పరిస్థితి వస్తుంది అనమాట. రానున్న కాలంలో అదే వస్తుందండి. ఇంకోటి మనం చెప్పాలి అంటే, ఈ రోజు నేను ఒక దేవాలయంలో నేను పూజ చేస్తున్నానంటే మీరు వచ్చారనుకోండి, నేను మీ గోత్రం అడుగుతాను, మీ కులం అడగరు. ఏ బ్రాహ్మడైనా కులం అడగడు. పూజ మొత్తం అయిపోయిన తర్వాత శతమానం భవతి పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియ ప్రతిష్టది, నువ్వు 100 సంవత్సరాలు వర్ధిల్లు నానా, మంచి ఆరోగ్యంతో ఉండు అని చెప్పి పూజా కార్యక్రమం మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఏం చెప్తాం? లోక కళ్యాణార్థం, లోకం కోసం, లోకం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి, అందరు పాడి పంటలు పశు అభివృద్ధి అందరూ బాగుండాలని మేము పూజలు చేస్తాం. కౌంటర్ గా మమ్మల్ని బ్రాహ్మలే విభజిస్తున్నారు. బ్రాహ్మలు విభజించేటట్టయితే ఈ రోజు ఎస్టీ ఎస్సీ కులాల్లో ఒక ఇంటికి 2 జాబులు రావు. వాస్తవం, ఒక ఇంటికి 2 జాబులు రావు. ఈ రోజు మీరు ఓసి బ్రాహ్మణుల ఇంట్లో చూడండి ఎంత మందికి జాబులు ఉన్నాయి, మీకు ఎంత మందికి జాబులు. ప్లస్ ఇక్కడ ఇంకోటి చూసుకుంటే కులాలన్నిటినీ బ్రాహ్మణ్సే పరిపాలిస్తున్నారు అనుకున్నప్పుడు మీ మెజారిటీ ఎక్కువ ఉండాలి. లెక్క ప్రకారం మరి మా మెజారిటీ లేదు, 20% మా మెజారిటీ ఉంది, 10% ఉంది మా మెజారిటీ. అవును, మరి మీ లెక్క ప్రకారంగా మేమే పరిపాలిస్తున్నాం అంటే మీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళంగా ఈ పాటికల్లా తెలంగాణ ఆంధ్రాలో మేమే అయ్యేవాళ్ళం. మరి నేను చెప్పేది ఒకటే అండి, మీరు బ్రాహ్మణ కులంలో మీరు పురోహితాల గురించి ఆలోచించమండి. మీ పురోహితుల్లో దిగితే ఏమొస్తాయి? మేము కష్టపడేది మీరు కష్టపడతారు అంతే. ఇంకా మేమే మీ కులంలోకి రావాలనుకుంటున్నాం. ఎస్టీ ఎస్సీ కులంలో మేము పుట్టుంటే బాగుండేది అనిపిస్తుంది మాకు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ రోజు ఒక అమ్మాయి ఒక జాబ్ రాసి ఎంతో కష్టపడి రాస్తే 2 మార్కుల్లో పోతే అమ్మాయి సూసైడ్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి మా యొక్క కులాల్లో. కాబట్టి బయటికి రావు ఏవి కూడా. ఇందాక నేను మాట్లాడింది కూడా అదే, కుల వ్యవస్థను రద్దు చేయండి అని మందకృష్ణ మాదిక్ గారు అన్నప్పుడు, దాంతోపాటు రిజర్వేషన్ కూడా రద్దు చేయండి. కుల వ్యవస్థని రద్దు చేయండి, రిజర్వేషన్ రద్దు చేయండి అండి, అందరం పురోహితం చేసుకుందాం, మాకు ఇబ్బంది ఏం లేదు. అప్పుడు ప్రశాంతంగా అంటే స్టూడెంట్ చదువుకున్న వాడికి ఉద్యోగాలు వస్తాయి. స్కిల్ ఉన్నోడు చెప్పులు కుట్టుకుంటాడు, స్కిల్ లేనోడు చెప్పులు షాప్ పెట్టుకుంటాడు, అన్ని కులస్తులు అన్ని పర్కులు చేసుకుంటారు. సో ఫైనల్ గా మా టస్ట్ స్టూడియో ద్వారా
ఇప్పుడున్న పురోహితులకు కానీ లేదంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్న వ్యక్తులకు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి పురోహితుల ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే చెప్దాం అనుకుంటున్నా అండి, పురోహితులు వివక్ష తేలేదు. పురోహితుడు అనేవాడు అందరూ బాగుండాలని కోరుకునేవాడు తప్ప పురోహితుడు ఎప్పుడు కూడా మీది ఎస్టీ మీది ఎస్సీ అని కూడా ఎప్పుడు కూడా బ్రాహ్మడు తన మనసులో అనుకోడు. వాళ్ళు వచ్చినా కానీ వారితో చెప్పడు, మీ గోత్రం ఏంటో అంటాడు, మీ పేరేంటో చెప్తాడు, కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా నిర్దేశించాడు ఆ పురోహితుడు. మీరు అంటున్నారు పురోహితుడు బ్రాహ్మడు అని. బ్రాహ్మడు అనేక కష్టాలు అనుభవించి ఈరోజు ఒక ఇల్లు గడవాలి అంటే నానా కష్టాలు పడుతున్నారు. ఉద్యోగాలు లేవు, పరిస్థితి ఎంతో హీనాతిహీనంగా ఉంది. ఒక బ్రాహ్మడి గురించి మాట్లాడాలి అంటే అసలు ఎవరు మాట్లాడరు. మేము మీ వెనకాల వస్తాం, మా గురించి మాట్లాడండి, మీరే మాట్లాడండి మా గురించి, మేమే మీ వెనకాల వస్తాం, మేమే మీ వెనకాల వచ్చి మీకు సపోర్ట్ గా మేమే నిల్చుంటాం. మా గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అంత హీనాతిహీనంగా బ్రాహ్మణ పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మందకృష్ణ మాదిక్ గారు, మీరంటే మాకు కూడా చాలా గౌరవం. కాబట్టి మీరు ఒక 2 విషయాలు తెలుసుకోండి. పురోహితాలు రాండి రాండి అంటున్నారు, కానీ పురోహితం వచ్చి 20 సంవత్సరాలు అవుతుందండి. మీరందరూ ఎస్టీ ఎస్సీ బీసీలు అందరూ కూడా పురోహితం చేస్తున్నారు. మీరు కనుక్కోండి. మీరు కనుక్కొని మీ వృత్తిలో ఉన్న వాళ్ళు పురోహితం చేస్తున్నారా చెయ్యట్లేదా అనేది మీరు కనుక్కొని అప్పుడు టీవీ ముందుకు వచ్చేసి మాట్లాడండి ఈ విధంగా. సో చూసారుగా వ్యూవర్స్, ఫైనల్గా మన ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాదిగ మాల వర్సెస్ బ్రాహ్మణ్స్ అనేది లాస్ట్కి అది తిరిగి ఎండ్ ఆఫ్ ది డే క్రిస్టియన్స్ వర్సెస్ సనాతన ధర్మంగా మారే అవకాశం ఉండబోతుంది. సో సనాతన ధర్మాన్ని కాపాడాలనుకుంటున్న వాళ్ళు, క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇది ఎంతవరకు వాస్తవం, మనం చేస్తుంది ఎంతవరకు దీంట్లో నిజాలు ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకొని ఒక మాట జారాలి ఏదైనా కానీ. సో రానున్న రోజుల్లో దీని మీద బ్రాహ్మణ్స్కి మన ట్రస్ట్ స్టూడియో ఎప్పటికీ సపోర్ట్గా ఉంటుంది, సనాతన ధర్మం ఎప్పటికీ మన ట్రస్ట్ స్టూడియో సపోర్ట్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.